ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి చుట్టూ అందులో ఒక పరిచర్య చేసేటువంటి ఒక బిషప్ గారు ఖైదీగా అక్కడ ఉంచబడినప్పుడు ఆయన చుట్టూ జరిగినటువంటి పరిణామాలను ఆయన వ్యక్తం చేస్తున్నాడు. ప్రార్థనా జీవితము ఎంత కరువైపోయి ఉంది చెప్తున్నాడు. అందులో కూడా నేనే దేవునికి దూరమయ్యాను. చిన్నపాటి ప్రార్థన కూడా నేను చెయ్యలేకపోయాను అని ఆయన చెబుతున్నాడు. అలా చెబుతూనే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన అన్నటువంటి దాన్ని సింపుల్ ప్రేయర్ కెన్ బి సెడ్ ఆర్ సింపుల్ ప్రేయర్ కెన్ బి లివ్డ్. చిన్న ప్రార్థన చెప్పవచ్చు, లేకుంటా అదే ప్రార్థనని జీవించవచ్చు అన్నటువంటి విషయాన్ని ఆయన బహిర్గతం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యములో ప్రపంచములో అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి అంటున్నాడు. అనేకమైనటువంటి ఐడియాలజీస్, రిలీజియస్, చాలా మతాలకు సంబంధించిన, సమాజాలకు సంబంధించిన, లేకుంటే ఆలోచన తత్వంతో ఐడియాలజీస్ అనేటువంటివి ఉంటవి. వాళ్ళు ఆ ప్యాషనేట్ సర్చ్ అనేటువంటిది వాళ్ళలో ఉంటుంది. ప్యాషనేట్ సర్చ్ అంటే మంచిగా వెతకాలి, నిరంతరము ప్రార్థించేటువంటి వారిగా మారడానికి కావలసినటువంటి సాధన ఎక్కడ దొరుకుతుంది, ప్రార్థించేటువంటి స్థలాలు, ప్రార్థించేటువంటి సాధనాలు అనేటువంటిది ఒక ప్యాషనేట్ సర్చ్గా చాలామంది వెతుకుతూ ఉన్నారు ప్రార్థించడం కోసం. అంటే టు హ్యావ్ ద ప్రాక్టీస్ ఆఫ్ పర్సివరెన్స్ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో నిరంతరము ప్రార్థించేటువంటి అలవాటుగా మార్చుకునేటువంటి సాధనము ఏదైనా దొరుకుతుందా అని వెతుకుతూ ఉన్నారు. అది మాత్రమే కాదు, కంటిన్యూవల్ ప్రేయర్ అంటే నిరంతర ప్రార్థన చేయడం ఎలా, నిరంతరము ప్రార్థన చేయడం ఎలా అన్నటువంటి దానికి కూడా ఈ ప్రపంచం వెతుకుతోంది. ఈ అనుభవము మరియు ఈ ఆలోచనల నుండి నేను నా ప్రార్థనను జీవించాను. చెప్పడము కంటే కూడా నేను ప్రార్థనను జీవించడానికి ఖైదీగా ఇష్టపడ్డాను అని ఫ్రాన్సిస్ జేవియర్ న్యూవాన్ థాన్ అనేటువంటి వియత్నాం బిషప్ గారు సెలవిస్తున్నారు. ఆయన చెబుతున్నాడు, జాన్ కెజైన్ అనేటువంటి ఆ పునీతుణ్ణి ఉటంకిస్తూ విధంగా చెబుతున్నాడు, జీవితాంతము హృదయ గమనమును పాటించు అంటాడు. నీ జీవిత అంతము వరకు కూడా హృదయ గమనమును పాటించు. కైండ్లీ ఫాలో ద మూమెంట్ ఆఫ్ యువర్ హార్ట్ టిల్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. హృదయ గమనమును పాటించడమే నిజమైనటువంటి ప్రార్థన అంటున్నాడు. అంటే ఏమిటి, ఇందులో ఉన్నటువంటి అర్థం ఏమిటి? నా హృదయము ఈ క్షణము ఏమనుకుంటుందో దానిని దేవునికి అర్పించి ప్రార్థించడం. ఉదాహరణకి నేను ఈ క్షణములో నేను చాలా విషయాలు చెప్పాను ఆయన వ్యక్తిగతంగా ఉన్నటువంటి. ఉదాహరణకు చూస్తే భయంకరమైనటువంటి ఐసోలేషన్, అంటే విడదీయబడ్డాను, అన్నిటికీ కూడా నేను దూరంగా వెలివేయబడ్డాను, దూరంగా ఉంచబడ్డాను అన్నటువంటి ఆలోచన. ఇది హృదయ గమనంలోనికి ప్రవేశించినప్పుడు హృదయము చాలా ద్రవిస్తుంది, చాలా బాధపడుతుంది. అప్పుడు దాన్ని నేను సమర్పణించాలి. ఈ క్షణమున నేను ఈ ఐసోలేషన్ అన్నటువంటి ప్రాబ్లంతో ఉన్నాను, నా హృదయం నాకు చెబుతోంది, నా హృదయం నాకు నేర్పిస్తోంది, దీన్ని నేను సమర్పణ చేస్తా. ప్రభు, ఈ క్షణమున నేను అనుభవిస్తున్నటువంటి బాధ ఇది, దీనికోసము నీ సహాయం, మీ పవిత్రాత్మ దేవుని యొక్క ఆగమనం నాకు కావాలి. నా హృదయ గమనము నీ ఆత్మీకమైనటువంటి ఆగమనంను కోరుకుంటోంది అని సమర్పణ చేసి జీవించాలని జాన్ కెజైన్ అనేటువంటి ఆ పునీతుణ్ణి ఉటంకిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అది మాత్రమే కాదు, హృదయ గమనాన్ని గమనించడం అంటే ఏమిటి, ఇందులో ఉన్నటువంటి మర్మం ఏమిటి, ప్రార్థనలో ఆ హృదయ గమనాన్ని ఏ విధంగా మనం అనుసరించాలి అంటే అది నిరంతరము జరిగేటువంటి ప్రక్రియ, నిరంతరము జరిగేటువంటి ప్రక్రియ మరియు ఏకీకరణ అని మనల్ని ఏకం చేస్తుంది. మన బాధ, మన హృదయము, మన దేవుడు, మూడు విషయాలు కూడా మిళితమవుతాయి. అది హృదయ గమనం. అంటే హృదయము ఏ విధంగా మనల్ని గమనాన్ని మారుస్తుందో దాని ప్రకారంగానే నువ్వు వెళ్ళి నీ బాధతో కలిపినటువంటి దాన్ని దేవునికి సమర్పణ చేసినప్పుడు నీవు, నీ హృదయము, నీ దేవుడు ఏకమవుతారు. ఏకీకరణ అక్కడ జరుగుతుంది. అప్పుడు నీలో నిరంతర ప్రార్థన వస్తుంది. ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ యూ విల్ బి ప్రేయింగ్.
యూ విల్ బి ద ప్రేయర్ఫుల్ పర్సన్. నువ్వెప్పుడు కూడా ప్రార్థించేటువంటి వాడుగానే ఉంటావు. ప్రతి క్షణము, ప్రతి అవసరము, ప్రతి దానిలో కూడా ప్రార్థించేటువంటి వాడుగా నీవు కొనసాగుతావు అన్నటువంటి విషయము ఇక్కడ కనపడుతుంది. తరువాత ఆయన చెబుతున్నాడు, అది మాత్రమే కాదు, అంటే నా హృదయ గమనాన్ని నేను గమనించుకొని నేను ముందుకు వెళ్ళాను. ఆ విధంగా నిరంతరము ప్రార్థించేటువంటి వాడుగా జీవితమే ప్రార్థనగా మారి ఉన్నది అని ఆయన సెలవిచ్చాడు. జవాబుగా ఆయన తెలియజేశాడు. తర్వాత ఆయన ప్రార్థన విషయంలో ఎలాంటి ప్రార్థన చేయవచ్చు, తను చేసినటువంటి ప్రార్థనని మన ముందు ఉంచుతున్నాడు. ఏమిటంటే మొట్టమొదటిగా గమనించినట్లయితే గురువులు చేసేటువంటి ప్రార్థన, కొన్ని రకాలైనటువంటి ప్రార్థనలు ఆయన మనకు అందిస్తున్నాడు. మొట్టమొదటిగా గురువులు చేసేటువంటి ప్రార్థన. ప్రతి గురువు కూడా వారికి ఇవ్వబడినటువంటి ఆ బ్రీవరీ అంటే ఒక పుస్తకం ఉంటుంది. ప్రతి ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము, రాత్రి వాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు. అది మాత్రము నేను చెబుతూనే ఉండేటువంటి వాడను. అవసరం వచ్చినప్పుడు అలా దాన్నే నేను ఆఫీస్ ఆఫ్ ద రీడింగ్స్ అని చెప్తారు, అవి చదివేటువంటి వాడని. దాన్ని మాత్రమే ప్రార్థనగా నేను మలిచి ఉన్నాను. దానితో పాటుగా ఆయన చెబుతున్నాడు, ఇప్పుడు నేను వేరే వేరే ప్రార్థనలు చేసేటువంటి ఓపిక నాకు లేదు. కానీ మా అమ్మ నాకు చిన్ననాడు నేర్పినటువంటి ఈ ఈ దేవరవర ప్రసాద్ మంగళవార్త జపమును ఉదయము 3 సార్లు చెప్పమన్నది, రాత్రి పడుకోబోయే ముందు 3 సార్లు చెప్పమన్నది, అది చేస్తున్నాను. మొట్టమొదటి గురువులు చేసేటువంటి ప్రార్థన నిరంతరంగా చేస్తున్నాను. మా అమ్మ నేర్పించినటువంటి దేవమాత ప్రార్థన, మంగళవార్త జపమును నేను చెబుతూ ఉన్నాను. అదేవిధంగా పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి పుర ఫ్రాన్సిస్ వారు చేసినటువంటి జపం, అందులో ప్రప్రథమంగా గమనించినట్లయితే రాత్రి అంతా కూడా మంచులో ఉండి ఆయన ప్రార్థన చేశాడు. భయంకరమైనటువంటి మంచులో ఉండి ఈ లోకమును నేను సుఖపడకూడదు, అసిసిపుర ఫ్రాన్సిస్ వారు, నేను సుఖపడకూడదు, ఈ మంచు ఎంత ఇబ్బందికరమైనదో ఆ ఇబ్బందికరమైనటువంటి స్థితిలోకి నేను ప్రవేశం చేసి అక్కడ నుండి నేను ప్రార్థన చేస్తానని అసిసిపుర ఫ్రాన్సిస్ వారు ప్రార్థించాడు. ఆయన ప్రార్థించినటువంటి ప్రార్థనలో 2 మాటలు ఏమిటంటే, మై గాడ్ అండ్ మై ఆల్, నా దేవా నా సమస్తమా. ఇదే వల్ల వేసేటువంటి వాడను, ఇదే విషయాన్ని నేను తిరిగి చెప్పుకునేటువంటి వాడను. గురువుల ప్రార్థన, అమ్మ నేర్పించినటువంటి మంగళవార్త జపము, తర్వాత అసిసిపుర ఫ్రాన్సిస్ వారు చెప్పినటువంటి మై గాడ్ అండ్ మై ఆల్, నా దేవా నా సమస్తమా అనేటువంటి ఆ ప్రార్థన, తర్వాత మరియ తల్లి మరియు అపోస్తులు వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకున్నటువంటి ప్రార్థన, ఇవన్నీ కూడా నేను నేర్చుకొని ఉన్నాను. మరియ తల్లి ఎప్పుడూ కూడా ధ్యానం చేసేటువంటిది. అపోస్తులు సైతము వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళు ఏకాంత ప్రార్థన కాకుండా దేవుణ్ణి మొరపెట్టడం, గుంపుగా ఉండి సమూహముగా అడిగేటువంటి వారు. అదేవిధంగా నా ప్రతి క్షణం కూడా అడిగేటువంటి వాడను. ఇలా నా జీవితాన్ని నేను మలచుకున్నాను, దినచర్యలే దీపారాధనలుగా మారి ఉన్నాయి అని ఆయన చెబుతున్నాడు. దినచర్యలే దీపారాధనలుగా మారి ఉన్నాయి అని ఆయన సెలవిస్తున్నాడు. అందులో భాగంగానే నేను ఒక గురువుగా, ఒక బిషప్గా ఉన్నప్పుడు నేను ప్రతిరోజు ప్రతి ఉదయం కూడా టెబర్నకల్ అంటే మందసం ముందు మోకరించి ప్రార్థించేటువంటి వాడను. తర్వాత నా ఆఫీస్కి వచ్చి నా డెస్క్ దగ్గర అక్కడ నుండి కూడా ప్రార్థించేటువంటి వాడను. అటు తర్వాత డెస్క్ నుండి వీధుల్లోనికి ప్రవేశించేసినప్పుడు ప్రజలతో ఉండి ప్రార్థించేటువంటి వాడను అని ఆయన ఆలోచన చేస్తూ, ఇవన్నీ నేను చేయలేకపోతున్నాను, కానీ అదే ప్రార్థనని నేను కొనసాగిస్తున్నాను అని చెప్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రార్థనలో దేవునితో అన్నటువంటి అంశమును పునీత 2వ జాన్ పాల్ పాపు గారి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాల నుండి నేర్చుకొని ఉన్నాం.